ఇరాన్కు ఇది మరో కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి ఎలిమినేట్ కాబడ్డాడు. దక్షిణ ఇరాన్లోని రేగుపట్నం బందర్ అబ్బాస్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో తంగ్సిరి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 2018 నుంచి ఇరాన్ నేవీ చీఫ్గా ఉన్నారు అలీ రెజా తంగ్సిరి. హర్ముజ్ జలసంధి మూసివేతను పర్యవేక్షిస్తున్నాడు అతను. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో వరుసగా అగ్రనేతలను కోల్పోతోంది ఇరాన్. ఈ నేపథ్యంలో తాజా దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరిని మట్టుబెట్టినట్లుగా ఇజ్రాయెల్ ఐడిఎఫ్ ప్రకటించుకుంది. దీంతో ఇరాన్కి ఇది మరొక గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా నేల రాలిపోతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనియా దగ్గర నుంచి ఆయన కుడి భుజం ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ, అలాగే అతని నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి మోస్ట్ టాప్ లీడర్లంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో టాప్ లీడర్లందరినీ హతమారుస్తోంది. తాజాగా మరో కీలక నేతను అంతమొందించినట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇక ఇరాన్లోని బందర్ అబ్బాస్పై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ అలీ రెజా తంగ్సిరి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హర్ముజ్ దిగ్బంధనాన్ని అలీ రెజా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హర్ముజ్ జలసంధి మూసివేతకు అలీ రెజానే కారణమని నివేదికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలీ రెజాను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకొని చంపేసింది. అలీ రెజా హతమైనట్లుగా ఇజ్రాయెల్ మీడియా వెల్లడిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్తో పాటు అనేక మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ధృవీకరిస్తున్నాయి. బందర్ అబ్బాస్లో జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ నావికా దళాధిపతి అలీ రెజా తంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి చెప్తున్నట్టుగా ఇజ్రాయెల్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం హర్ముజ్ జలసంధి మూసివేతకు తంగ్సిరియే బాధ్యుడంటూ చెప్తున్నారు. అయితే ఈ దాడిపై ఇరాన్ కానీ ఇజ్రాయెల్ సైన్యం కానీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదని తెలుస్తోంది. మరోవైపు అలీ రెజా తంగ్సిరి 2018 నుంచి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నావికా దళాధిపతిగా పనిచేస్తున్నారు. ఇతనికి ఆ పదవిలో మంచి అనుభవం ఉంది. ఇజ్రాయెల్ అమెరికా దాడి చేయగానే హర్ముజ్ జలసంధిని మూసివేయాలంటూ అలీ రెజా ఆదేశాలు ఇచ్చాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు గ్యాస్ సమస్యలు వచ్చాయి. వాస్తవంగా హర్ముజ్ నుంచి ప్రతిరోజు 120 నౌకలు ప్రయాణిస్తాయి. కానీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 155 నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అంటే దాదాపు 95% తగ్గిపోయాయి. దీనంతటికి కూడా అలీ రెజానే కారణంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే అతన్ని చంపేసినట్లుగా ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. అయతుల్లా ఖమేనీ, లారిజానీ తర్వాత కీలక నేతల్లో అలీ రెజా తంగ్సిరి కూడా ముఖ్యమైన వ్యక్తిగా చెప్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇరాన్కు ఇదో మరో ఎదురు దెబ్బ. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ నావికా దళ చీఫ్ అలీ రెజా తంగ్సిరిని మట్టుబెట్టినట్టుగా ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్న వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్పై జరిగిన దాడుల్లో తన ప్రాణాలు కోల్పోయినట్టుగా వెల్లడవుతోంది. హర్ముజ్ జలసంధి మూసివేతను అలీ రెజానే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. 2018 నుంచి నేవీ చీఫ్ పదవిలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు మరోవైపు కొనసాగుతున్నాయి. క్షిపణి శిథిలాల మీద పడి అబుదాబిలో 2 మృతి చెందారు. మరో 3 గాయాలయ్యాయి. ఇజ్రాయెల్లోని చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా కెఫర్ ఖాసిం ప్రాంతంలో 5, టెల్ అవీవ్లో 2 గాయపడ్డారు. అలాగే ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం అణుమౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పరిశ్రమలపైన దాడులు చేసినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించుకుంటోంది. లెబనాన్లో ఓ సైనికుడు మృతి చెందినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు ఇరాన్కు తాము డ్రోన్లు సరఫరా చేస్తున్నామనే కథనాలను ఇటు రష్యా ఖండిస్తోంది. సో మొత్తం మీద పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుత పరిణామాలన్నీ కూడా ఆందోళనకరంగా తయారవుతున్నాయి. ఇటు 4 వారాలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు యుద్ధం ముగింపు దిశగా చర్చలు జరుగుతున్నాయి. అవి ఏమాత్రం ఫలించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. ఓవైపు శాంతి చర్చలంటూనే అమెరికా దాడులు చేస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్గా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల సన్నద్ధత ప్రణాళికలపై సీఎంలతో ప్రధాని చర్చించబోతున్నారు. ఇప్పటికే భారతదేశానికి సంబంధించి ప్రధానంగా చమురు నిల్వల నేపథ్యంలో ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. ఒకవేళ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, అందరూ పొదుపు పాటించాలంటూ ప్రధాని చెప్తున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్ మీడియా జెరూసలేం పోస్ట్ అలాగే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనాల ప్రకారం హర్మూజ్ జలసంధికి ఆనుకున్నటువంటి బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నావికా దళాధిపతి అలీ రెజా మరణించినట్టుగా ధృవీకరించారు. ఈ దాడి వెనుక ఐడిఎఫ్ ఉందని ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు ఆ పోస్టును ధృవీకరిస్తున్నాయి. అదే దాడిలో పలువురు ఉన్నత నావికా దళ సహాయకులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్కు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ను రక్షించుకునేందుకు అటు ఇరాన్ కూడా సిద్ధమవుతుంది. ఇందుకోసం అమెరికా దళాలను అక్కడ అడుగుపెట్టనీయకుండా ఇరాన్ భారీగా మందుపాత్రలు పెట్టినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుకున్న వేళ అటు యెమెన్లోని అన్సరుల్లా అంటే హౌతీ దళాలు స్పందిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్పై జరుపుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశానికి మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇరాన్ వార్తా సంస్థ తస్నీం చెప్తోంది. ఇక తమ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ భూతల దాడులకు ప్లాన్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐఆర్జీసీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. నెతన్యాహు ట్రంప్ మోసపూరిత మాటలు నమ్మి మీ పిల్లల్ని నరకానికి పంపొద్దంటూ అమెరికా ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామంటే హెచ్చరిస్తోంది. తమ స్వార్థ రాజకీయాల కోసం నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణాలను ఫలంగా పెడుతున్నారంటూ ఐఆర్జీసీ ఆరోపిస్తుంది. సో మొత్తం మీద ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులు ప్రతిదాడులతో యుద్ధం కొత్త రూపు సంతరించుకుంటుంది. యుద్ధం వాతావరణమే మారిపోతుంది. చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఓవైపు ఇటు ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి అలాగే హర్మూజ్ను తెరిపించేందుకు అమెరికా ఇప్పటికే ఎయిర్బార్న్ దళాలను పంపుతున్నారు, అంటే పారాట్రూపర్లను పంపుతున్నారు. పారాచూట్ల ద్వారా దిగి అక్కడ యుద్ధం చేస్తారు. మరి వీళ్ళు దిగితే వీళ్ళని అక్కడ దిగనివ్వకుండా వీళ్ళు మందుపాత్రలు పెడుతున్నారట ఆ భూమిలో. ఇదొక అప్డేట్. దీంతో పాటు అసలు ఎన్ని రోజులు యుద్ధం సరే అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా ఆకాశం నుంచి మిసైల్ వేసుకుంటున్నాయి అనుకోండి, యుద్ధం జరుగుతుంది. టెహ్రాను ఇటు టెల్ అవీవు ఇట్లా యుద్ధం జరుగుతుంది గల్ఫ్ దేశాల మీద. ఇక్కడ ఇదొక ఎత్తు అయితే హర్మూజ్ జలసంధి మరొక ఎత్తు. సరే అక్కడ యుద్ధం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు అనుకుందాం, ఎవరికేం బాధ లేకుండే. కానీ ఈ హర్మూజ్ జలసంధి 33 కిలోమీటర్ల ఇరుకైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారానే ఈ లొల్లెంత. ఎందుకంటే ప్రపంచ దేశాలకు చమురు ఇప్పుడు సంక్షోభం వస్తుంది. ఎస్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అసలు ఈ హర్మూజ్ను మూసివేసింది ఇదిగో ఈ అలీ రెజా. మీరు చూస్తున్నారా, అలీ రెజా ఇతనే. ఈ అలీ రెజాని హర్మూజ్ను మూసివేయడంతో ఇన్ని రోజులు గొడవ అంతా స్టార్ట్ అయింది. ఇతను ఇమ్మీడియట్గా ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనియాను చంపడంతో ఆ రోజు ఈవినింగ్ కల్లా ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చాడు, ఫస్ట్ హర్మూజ్ను మూసేయండి అని. హర్మూజ్ను మూసేయండి, ఒక్క నౌక కూడా అక్కడి నుంచి పోవద్దు, వీళ్ళ సంగతి ఏందో చూద్దామన్నాడు. అంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకెళ్దామనేది ఇరాన్ ప్లాన్. అఫ్కోర్స్ వాళ్ళ నేతను చంపితే వాళ్ళు ఊరుకుంటారా? ప్రతీకార దాడులు ఉంటాయి, ప్రతీకార చర్యలు ఉంటాయి, జరుగుతున్నది. ఇదిగో ఇన్ని రోజుల పాటు హర్మూజ్ను మూసివేసిన ఈ అలీ రెజా తంగ్సెరీ ఇప్పుడు హత్య చేయబడ్డాడు. బందర్ అబ్బాస్ పోర్టులో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక లైన్ క్లియర్ అవుతోంది. ఇజ్రాయెల్కు అమెరికాకి లైన్ క్లియర్ అవుతోంది. ఈయనతో పాటు ఇంకా చాలామంది నౌకాదళ అధికారులను మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ అలాగే అమెరికా పట్టు సాధించినట్టు మనం అనుకోకూడదు. ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా చాలామంది ఉన్నారు, మందుపాత్రలు ఉన్నాయి, మెరైన్ క్యారియర్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళ నేవీ మెరైన్ క్యారియర్లు. అవి సముద్రంలో చొచ్చుకొచ్చి అవి కూడా దాడి చేస్తాయి. అంతేకాదు రకరకాల ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని కింది నుంచి కూడా సముద్ర గర్భం నుంచి అమర్చి వాటి నుంచి కూడా దాడులు చేసేందుకు ఇరాన్ రకరకాలు సిద్ధమవుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని జరుగుతున్నాయి. ఓవైపు చర్చలు అంటారు, ఓవైపు దాడులు ప్రతిదాడులు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రాను ఇప్పటికీ 27వ రోజు 28వ రోజు దగ్గరికి వస్తుంది. రాను యుద్ధం పెరుగుతుంది, తగ్గట్లేదు. ఎక్కడ చర్చలు లేవు. పాకిస్తాన్ ఏదో మేము మధ్యలో ఉంటాం, మధ్యవర్తిత్వం వహిస్తాం, స్వచ్ఛందంగా మీరు రాండి, మా ఊరికి రండి, మా ఊరిలో చర్చలు జరుపుకోండి అని చెప్తున్నారు. వాళ్ళ ఊరు ఏది? ఇస్లామాబాద్కు రండి, మా ఇస్లామాబాద్ అనే ఊరిలో చర్చలు జరుపుకోండి అని చెప్తున్నారు. కానీ
అంతా కూడా ఫ్రజైల్ డిప్లొమాటిక్ సిస్టమ్ ఉంది. అంటే దాని అర్థం బలహీనమైనటువంటి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం లేదు. సో ఇది ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పట్లో యుద్ధం ముగుస్తుందంటే మనం ఏం చెప్పలేం. అటువైపు వాళ్ళు హౌతీలను ఎగదోస్తున్నారు. హౌతీ సైన్యం మేము రెడీగా ఉన్నామని చెప్తుంది. హౌతీ సైన్యం ఎగదోస్తే మిగతా దేశాలు పక్కాగా 10 దేశాల రంగంలోకి దిగుతాయి, పశ్చిమ దేశాలు. ఈవెన్ సౌదీ అరబ్ ఎమిరేట్స్ కూడా రంగంలోకి దిగుతాయి అప్పుడు. ఇలా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఈ హర్మూజ్ ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది కదా, ఈ వంక, ఈ మధ్యలో అరబ్ సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, మధ్యధర సముద్రం, ఎర్ర సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపాలు, ద్వీపకల్పాలు, ఈ అరబ్ గల్ఫ్ దేశాలు ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ ఏదైతే యూ షేప్ వంక ఉందో దాని మధ్యలో ఉన్నటువంటి దేశాలు, అటువైపున దేశాలు, ఇటువైపున దేశాలు. అటువైపు అంటే ఒక ఇరాన్ ఉందనుకోండి, తూర్పు వైపు, మిగతా వెనక భాగం అంతా యూ షేప్ మధ్యలో, అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా మిగతా గల్ఫ్ దేశాలు ఉన్నాయి. సో ఇది ఇప్పుడు దీని మధ్య కొట్లాట అంతా షురు అవుతుంది. అదిగో మ్యాప్లో చూస్తున్నారు కదా, ఈ షేప్, యూ షేప్, అలా ఆ షేప్లో మధ్యలో ఉన్న గల్ఫ్ దేశాలు, ఇటువైపున్న దేశాలు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా పెద్ద సంక్షోభం. వెస్ట్ ఏషియా వారంటే ఒక్క దేశం ఒక్క యుద్ధంతో ఆగిపోవట్లేదు. మధ్యలో ఇటువైపు వచ్చే చూడండి, ఇటు కిందికి వచ్చేటువంటి దక్షిణాసియా దేశాలు, చైనా, భారత్, థాయిలాండ్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, దాంతోపాటు సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి పాకిస్తాన్, ఇటువైపు బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా అదిగో మ్యాప్ చూస్తున్నారు కదా ఎంతలా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. దాని నుంచి మళ్ళీ పశ్చిమ వైపు వెళ్ళాలంటే ఇటలీ, అలాగే ఫ్రాన్స్, తర్వాత స్పెయిన్, జర్మనీ, ఈ దేశాలకు కూడా మళ్ళీ చమురు నిల్వలు వెళ్ళాలి ఇటు పశ్చిమ వైపు నుంచి. ఎంత సంక్షోభం అబ్బాబ్బా, వివరించడానికే అవి మనకు ఇలా చెప్పడానికి కూడా సరిపోదా. మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సంక్షోభము. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం. ఇవాళ ఫ్రాన్స్ కూడా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా అదే చెప్తున్నారు. ఇక దాదాపు ఆ పరిస్థితి వచ్చేలా ఉందన్న, చమురు నిల్వలు అడుగంటున్నాయి అక్కడ కూడా. ఫిలిప్పైన్స్ ఆల్రెడీ ప్రకటించింది ఎమర్జెన్సీ. ఇండోనేషియా అదే పరిస్థితి. ఆసియా దేశాలు చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అందుకే చూడాలి యుద్ధం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో. థ్యాంక్ యూ.